ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చి కాకరకాయల కారం. కాకరకాయలు కారం కారం అంటే కారం కాదు ఫ్రెండ్స్. ఈ కాకరకాయలని ఇలాగే కాయలో వేయించుతా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇట్లా ఈ కాయ అంతే నూనెలో వేయించేసి కారం పెడతా, చాలా బాగుంటుంది. ఏంటి ఉంటుంది కారం పప్పులో కానీ దేనికి కానీ చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ కాకరకాయలు ఇలా నేను ఒక 5 కాయలు తీసుకున్నా. 5 కాయల్ని ఇప్పుడు ఈ 5 కాయల్ని పైపైన చిక్కు తీసుకోవాలి సార్. ఇట్లాగా పైపైన చిక్కు తీసుకోవాలి. ఇలా 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 చక్కగా పైపైన చిక్కు తీసుకోవాలి. ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. కాకరకాయ కారం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కాయలతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాయ చక్కగా నోట్లో పెట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో. చిన్న కాకరకాయలైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న కాకరకాయలైనా చేసుకోవచ్చు. చిన్న కాకరకాయలైనా చక్కగా చేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం పెద్ద కాకరకాయలతో బాగా చేస్తాను. ఇలా మొత్తం అన్నీ చిక్కు తీసుకుందాం మనం. ఇలా చక్కగా ఇది పై తీస్తే కొంచెం చేదు అనేది ఉండకుండా ఉంటుంది. పైపైన చేదు అనేది ఉండకుండా ఉంటుంది. ఇట్లా చక్కగా మొత్తం తీసేసుకోవాలి శుభ్రంగా. ఇట్లా మొత్తం ఇలాగే మొత్తం తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ కాకరకాయలు మనం శుభ్రం కడుక్కున్నాం కదా, నీట్గా చక్కగా కడుక్కున్నాం. ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి మనం. ఇట్లా అక్కడక్కడ మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా శుభ్రంగా ఈ చిన్నగా ఈ చిన్న తోకలు తీసేసి ఇట్లా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి బారుకి. అట్లా రౌండ్గా కూడా ఇట్లా రౌండ్గా కూడా పెట్టుకోవాలి. బాగా అట్లా రౌండ్గా అట్లా రౌండ్గా ఘాట్లు పెట్టుకోవాలి మనం. చూడండి, నేను ఎలా పెట్టాను ఘాట్లు. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మీరు కూడా చక్కగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకునేది ఎందుకంటే లోన కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. కాకరకాయ అనేది లోన కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇలా తీసేసి తోక తీసేసి ఇలా ఘాట్లు 2 చోట్ల పెట్టుకుంటే సరిపోయింది. ఇట్లా మనం కూడా అన్నీ పెట్టేసేసి చక్కగా ఘాట్లు పెట్టేసుకుంటే అయిపోయింది. ఇట్లా ఘాట్లు పెట్టేసి మనం ఇప్పుడు నూనెలో ఏం చేసుకున్నాం. అయిపోయినాయి ఘాట్లు. ఇప్పుడు నూనెలో వేయించుకుందాం మనం. చక్కగా ఇప్పుడు నూనె కాగిపోయిందిగా. నూనె మనం వచ్చేసి కాకరకాయలకి ఎంత పడితే అంత వేయించుకునేటట్టు నూనె వేసుకోవాలి. నేను 3 గంటలు నూనె వేసా. 3 గంటలు నూనె వేసా. ఇప్పుడు ఒక్కోటి నూనె కాగిపోయిందిగా ఇలా వేసుకోవాలి. ఒక్కోటి ఇలా వేసుకోవాలి. చక్కగా 5 కాకరకాయలు ఇలా నూనెలో వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గిపోవాలి, మెత్తగా మగ్గిపోవాలి. మనం అప్పుడప్పుడు తొడియాలు ఉంచుకున్నాంగా, ఈ తొడియాలతో ఇట్లా తిరగేసుకుంటూ ఉండవచ్చు. ఇట్లా తొడియాలతో తిరగేసుకుంటూ ఉండవచ్చు చక్కగా. ఇది చక్కగా కొంచెంసేపు మనం మగ్గనిచ్చుకుందాం. కొంచెంసేపు బాగా మెత్తగా అయిపోయేటట్టుగా మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు. ఆ కాకరకాయలు మనం మగ్గుతున్నాయి కదా పొయ్యి మీద, దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. చిన్నెల్లిపాయలు వచ్చేసి ఒక పెద్ద గడ్డ తీసుకున్నాను. చిన్నెల్లిపాయలు, శనగపప్పు వచ్చి ఒక 1/2 కప్పు శనగపప్పు, ఎండు కొబ్బరి, తగినంత సాల్ట్, ఈ 4 కారం, 1 కప్పు కారం తీసుకొని 4 తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి బట్టి చూద్దామని. ఇప్పుడు ఈ కాకరకాయలు ఎలా ఉన్నాయో చూద్దామని. ఇలాంటి కాకరకాయలు మగ్గుతున్నాయి మనకి.
కాకరకాయలు చక్కగా మగ్గుతున్నాయి మనకి. చూడండి మెత్తగా అయిపోతున్నాయిగా. ఇలా చక్కగా ఇలా మెత్తగా అయ్యేటట్టుగా కలుపు. అప్పుడప్పుడు తిరగేసుకుంటా అదే ఇట్లా చక్కగా తిప్పుకుంటా చక్కగా ఈ ఉడకబెట్టుకోవాలి. మెత్తగా అయిపోయేటట్టుగా మగ్గనిచ్చుకుందాం. ఒక కప్పు కారం తీసుకొని ఇది మిక్సీ పడదాం. మిక్సీ పట్టి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కారం మిక్సీకి పట్టుకున్నాం కదా. ఈ మిక్సీ కారం చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇట్లా పొళ్ళు అంత చక్కగా అంటగట్టకుండా చాలా బాగుంది. ఈ కారంలోకి మనం దీంట్లోకి ఏమేమి వేసుకున్నాం మళ్ళీ చెప్తా వినండి ఫ్రెండ్స్. దీంట్లోకి కొబ్బరి వచ్చేసి మన చిన్న చెప్ప కొబ్బరి, ఒక పెద్ద సైజు చిన్నెల్లిపాయి, శనగపప్పు, ఒక చిన్న కప్పు శనగపప్పు, తగినంత ఉప్పు, కారం, మనకు సరిపోయేంత కారం ఎంత తింటారో అంత. నేను మౌనంగానే తింటాను కాబట్టి కారం కూడా లైట్గానే వేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఐటమ్స్ మిక్సీ పట్టుకోవాలి. ఏం చెప్పలేదు ఏం లేదు ఫ్రెండ్స్. మొత్తం కలిసి మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకోవడమే అంతే. ఫ్రెష్ కారం ఫ్రెండ్స్, ఇప్పుడే మనం పట్టాం కదా. చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి కారం కూడా ఎంత బాగుందో. కలపగా మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మంచి వేడి అన్నంలోకి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే ఇంకే వేడి అన్నంలోకి వేసుకొని కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది. ఇది నిల్వ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటారేమో, దీన్ని చక్కగా ఇలా వేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒక 15 రోజులు నెల రోజులు నిల్వ ఉంటుంది. ఓ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు ఉంటుంది. దెబ్బ ఏదన్నా మన అడావుడికి ఉందనుకో, గోడు చిక్కుల్లో కానీ దేనికైనా ఈ కారం ఏ ఫ్రైలోకైనా ఈ కారం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కారం ఇలా బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ వస్తుంది. చక్కగా మనం దబక్కన కూర చేసుకొని దబక్కన కారం లేదనుకోండి, ఈ కారం ఏం దీంట్లో కూడా వేసుకోవచ్చు. చూడండి కారం ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫ్రెష్గా పట్టేసాం కారం. చూద్దాం ఇప్పుడు ఆ కాకరకాయలు మగ్గిస్తున్నాయి కదా, దాన్ని చూద్దాం రండి. చూడండి ఈ వంకాయలు ఈ కాకరకాయలు చక్కగా మగ్గిపోయినాయి కదా. కలర్ కూడా చూడండి ఎంత చక్కగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకున్నాం. ఇట్లాగే ఉంచుకోవచ్చు, తీసి పక్కన పెట్టి కూడా తాలింపు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లాగైనా నేను ఇట్లాగే వేసేస్తాను. చూడండి దీంట్లోకి ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాం. మనం పోపు దినుసులు వేసేస్తాం. దీంట్లోకి ఇప్పుడు పోపు దినుసులు ఇవ్వండి. పోపు దినుసులు ఇలా పోపు దినుసులు వేసేసుకున్నాం. చక్క పోపు దినుసులు, కరివేపాకు, చక్కగా కరివేపాకు, ఇవన్నీ కొంచెం తాలింపు మగ్గేదాకా. దీంట్లోకి ఇప్పుడు చిటికెడంతా సాల్ట్ వేసుకుందాం. మనం సాల్ట్ దీంట్లోకి పట్టాం కదా, మనం కారంలోకి పట్టాం కదా, కొంచెం చిటికెడు పైన సాల్ట్, తగినంత సాల్ట్. ఇంకా ఇప్పుడు ఇదంతా మగ్గేదాకా ఉంచుకుందాం. చిటికెడంతా సాల్ట్ వేసాం కదా, కొంచెం మగ్గేదాకా కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు చూడండి ఇది మగ్గిపోతున్నాయిగా, మనకి తాలింపు కూడా మగ్గిపోయినాయి చక్కగా. మన తాలింపు గింజలు కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపు కూడా మగ్గించుకున్నాం. ఇప్పుడు మనం ఇందా కారం ప్రిపేర్ చేసుకున్నాంగా, ఈ కారం అనేది దాని మీద వేయాలి. ఇప్పుడు చక్కగా కారం మొత్తం పట్టేసిద్ది. చక్కగా ఈ కారం మొత్తం దీని మీద ఇలా జల్లుకోవాలి. కొంతమంది ఏంటంటే చల్లారినాక కాయల్లో మధ్యలో పెడతారు ఫ్రెండ్స్. కాయ మధ్యలో పెడతారు, కాకుండా నేను ఇలా కాకుండా ఇలా పెడతాను. చూడండి ఇట్లాగా మనం ఈ కాయల్లోకి ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా కాయల్లోకి కూడా మనం వేసుకోవచ్చు. కాయ కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి ఇట్లా కాయల మధ్యలోకి మనం ఇలా వేసుకోవచ్చు. ఇలా కారం తీసుకొని ఇలా వేసుకోవచ్చు మనం. చూడండి ఆయిల్ కూడా పెద్దగా యూజ్ చేయాలి మనం. ఆయిల్ కూడా పెద్దగా లేదు దీంట్లోకి. ఈ కారంలోకి కొంచెం ఆయిల్ కూడా పెద్దగా లేదు మనకి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ కారం. ఇలా చక్కగా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ కారం అనేది ఆ కాయల మధ్యలో పడితే మనం తింటుంటే టేస్ట్ తగిలిద్ది చక్కగా. మనం తింటుంటే కాయల మధ్యలో తగిలితే, కారం తగిలితే టేస్ట్ వచ్చింది.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పని. చూడండి చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఎంత పొడి పొడిలాడుతుందో కారం. ఆయిల్ కూడా పెద్దగా లేదు ఫ్రెండ్స్, ఆయిల్ కూడా ఉంది పెద్దగా, ఆయిల్ కూడా ఉంది అనుకోవడానికి కూడా దీంట్లో ఆయిల్ కూడా లేదు. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి గుత్తొంకాయ కాకరకాయల కారం అయిపోయింది. ఇలా కాయతో చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇట్లా ఈ కాయ కానీ పప్పు చారులోకి కానీ నంచుకొని తింటే ఎంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్, చూపిస్తా. అయిపోయింది చూడండి. కాయ కూడా మనకి ఎంత చక్క, కాయ కూడా చెదరకుండా నీట్గా చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్క కాయ కూడా ఎంత బాగా నీట్గా మనకి ఎక్కడ చిదుళ్ళు కూడా కాకుండా చక్కగా నీట్గా వచ్చింది. కారం కూడా పెద్దగా అగపడట్లా మనకి, కారం కూడా పెద్దగా మనకు అగపడట్లా. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కాకరకాయ కారం చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది అసలుకి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి.